హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే గూచెంగ్ లియాన్షుకి చాలా స్నాక్స్ తీసుకొస్తాడు, నైట్ స్నాక్స్. అండ్ ఇవన్నీ కూడా గూజన్యూ ఇచ్చాడు అని చెప్తాడు. ఇంకా అప్పుడు మన లియాన్షు అయితే నాకు నైట్ స్నాక్స్ అంటే అస్సలు ఇష్టం లేవు, అయినా నేను నైట్ స్నాక్స్ తినను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ ఫుడ్ అంతా కూడా తినదనమాట. ఇంకా గూచెంగ్జే కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ గూచెంగ్జే వెళ్ళిపోయిన తర్వాత మన లియాన్షు అయితే మళ్ళీ ఆ ఫుడ్ అంతా తినేస్తుంది. అంటే గూచెంగ్జేకి తెలియకుండా తను తింటూ ఉంటుందన్నమాట. ఫుడ్ని మన లియాన్షు ఎలా వదిలేస్తుంది చెప్పండి. తర్వాత రోజు మార్నింగే జెన్యూన్ అయితే ఒక పెద్ద కార్ తీసుకుని లియాన్షు దగ్గరికి వచ్చి మన ఇద్దరం బయటకు వెళ్దామని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లియాన్షు అంటుంది, ఏంటి నువ్వు ఇలా కార్ తీసుకొచ్చి బయటకు వెళ్దామంటే నేను నిన్ను ఇష్టపడతాను అనుకుంటున్నావా? నేను నిన్ను ఇష్టపడాలంటే నాకు ప్రమోషన్ ఇప్పించు, అప్పుడు చూద్దామని చెప్పి అంటుంది. ఇంకా వెంటనే జెన్యూన్ ఏం చేస్తాడు అంటే గూచెంగ్ దగ్గరికి వెళ్తాడనమాట లియాన్షు ప్రమోషన్ గురించి అడగడానికి. ఇంకా అప్పుడు గూచెంగ్జే అంటాడు, ఏంటి ప్రమోషన్ గురించి అడుగుతున్నావు? నేను ఆల్రెడీ తనకి పెద్ద ప్రమోషనే ఇచ్చాను, ఫ్యాషన్ డిజైనర్ కింద ఇచ్చాను మన కంపెనీలో. ఇప్పుడేంటి నీ పొజిషన్ ఇచ్చేయమంటావా తనకి అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు జిన్యూన్ అంటాడు, పోనీ శాలరీ అన్నా ఇంక్రీజ్ చేయండి అని అడుగుతాడు. ఇంకా దానికి గూచెంగ్జే ఏంటి శాలరీ ఇంక్రీజ్ చేయమంటావు అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకా సరే అని చెప్పి గూచెంగ్జే కూడా శాలరీ ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పి లియాన్షు పొజిషన్ని మార్చేస్తాడు. అంటే ఫ్యాషన్ డిజైనర్ నుండి ఇంకా వేరే పొజిషన్ ఇస్తాడనమాట శాలరీ ఇంక్రీజ్ చేయడానికి. ఇంక ఈ విషయం మన లియాన్షుకి తెలుస్తుంది. ఇంకా తనకైతే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం కదా. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత గూచెంగ్జేని అడుగుతూ ఉంటుంది, ఎందుకు ఇలా చేసావు అనేటప్పటికి గూచెంగ్జే అంటాడు, నీ శాలరీ ఇంక్రీజ్ చేయడానికి అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు లియాన్షు అయితే గూచెంగ్జేకి అలాగే జెన్యూన్కి మధ్య జరిగిన అగ్రిమెంట్ని చూపించి, ఇదిగో ఇదంతా ఏంటి, అసలు నా మీద మీ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకోవడం ఏంటి అని చెప్పి ఇదంతా అని చాలా కోప్పడిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. అంటే గూచెంగ్జే వాళ్ళ నైబర్ ఉన్నాడు కదా, సో అక్కడికి వెళ్ళి డ్రింక్ చేస్తూ మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే నైబర్ అంటాడు, నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? గూచెంగ్జే జిన్యూన్కి హెల్ప్ చేస్తున్నాడనా లేకపోతే నీకు ఎగెయిన్స్ట్గా ఉన్నాడు అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లియాన్షు అయితే రెండిటి వల్లను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా తనైతే ఫుల్గా డ్రింక్ చేసి అక్కడే పడుకుని పోతుంది. ఇంకో పక్క మన గూచెంగ్జే అయితే లియాన్షు ఎక్కడుంది, ఇంకా రాలేదు ఇంటికి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా తనేం చేస్తాడు అంటే లియాన్షు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇంకా బయటకు వెళ్ళి తన ఫోటో చూపించి అందరినీ అడుగుతూ ఉంటాడనమాట. బయట అంటే ఊడుస్తారు కదా, సో వాళ్ళని అడుగుతారు. దాని తర్వాత కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళి అందులో పనిచేసే అమ్మాయిని కూడా అడుగుతాడు. ఇంకా ఎవరు కూడా లియాన్షుని మాకు తెలియదు, మేము చూడలేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అలా పొద్దున్నే లియాన్షు అయితే ఇంటికి వచ్చేస్తుంది. గూచెంగ్జే అయితే బాగా తిడుతూ ఉంటాడు, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా, ఇంత లేట్గా వస్తావా నైట్ ఎప్పుడో వెళ్ళి అని చెప్పి బాగా తిడుతూ ఉంటాడనమాట. ఇంకా లియాన్షుకి అయితే గూచెంగ్జే మీద చాలా కోపంగా ఉంది కదా, సో తను కూడా కోపంగానే మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా బయటకు వెళ్ళిపోయిన తర్వాత తను ఒక కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళేటప్పుడు అప్పుడు అందులో ఉన్న అమ్మాయి, నువ్వే కదా, నీకోసం నైట్ ఒక అబ్బాయి వెతుక్కుంటూ వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా లియాన్షు ఏమో, ఏంటి నా గురించి వెతుక్కుంటూ వచ్చారా అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడే ఒక గ్రాండ్ మా ఆవిడ ఉంది కదా, ఊడుస్తారని చెప్పాను. సో ఆవిడ వచ్చేసి, నువ్వు ఇక్కడున్నావా, నీ గురించి ఒక అబ్బాయి రాత్రంతా వెతికాడు అని చెప్పి అలా అంటుంది. ఇంకా అది విన తర్వాత లియాన్షు ఏం చేస్తుంది అంటే గూచెంగ్జే నా కోసం వెతికాడని చెప్పి గూచెంగ్జేకి ఫుడ్ తీసుకెళ్తుంది. కానీ గూచెంగ్జే మాత్రం చాలా కోపంగా ఉంటాడనమాట. ఇంకా తర్వాత లియాన్షు అయితే వర్క్కి కొంచెం లేట్గా వెళ్తుంది. ఇంకా గూచెంగ్జే అయితే లియాన్షుతో మాట్లాడు, కానీ లియాన్షు మాత్రం గూచెంగ్జేనే చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ యాడ్లోనే ఈ సెలబ్రిటీ కూడా ఉంది కదా, సో సెలబ్రిటీ అయితే లియాన్షుని గమనిస్తుందనమాట. లియాన్షు దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు గూచెంగ్జేని చూస్తున్నావా ఏంటి అని చెప్పి కావాలని పొగరుగా మాట్లాడి గూచెంగ్జే దగ్గరికి వెళ్ళి గూచెంగ్జేతో క్లోజ్గా ఉండేటట్టు మాట్లాడుతూ ఉంటుంది. మనం బయటకు వెళ్దామా, డిన్నర్కి వెళ్దామా అని చెప్పి అలా గూచెంగ్జేనే అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు గూచెంగ్జే అయితే లియాన్షుని ట్రా అని చెప్పి పిలుస్తాడు. ఇంకా లియాన్షు కూడా సరే అని చెప్పి గూచెంగ్జే దగ్గరికి వెళ్ళి నేను వెళ్తున్నాను ఇంకా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అంటే సెలబ్రిటీని లియాన్షుకి అప్పచెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక ఇదంతా కూడా సెక్రటరీ గావో గమనిస్తూనే ఉంటాడు. దాని తర్వాత సెక్రటరీ గావో అయితే దూరం నుండి ఒక రెస్టారెంట్లో చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి లియాన్షు వెళ్ళి ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఇంకా అప్పుడు సెక్రటరీ గావో ఏం చెప్తాడు అంటే, ఇదిగో మా ప్రెసిడెంట్కి బ్లైండ్ డేట్ జరుగుతుంది. ఎప్పుడు కూడా బ్లైండ్ డేట్లో ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి మా ప్రెసిడెంట్ మీద కాఫీయో జ్యూసో ఏదో మొహం మీద కొట్టేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది చూడు అని చెప్పి అలా అంటాడనమాట. ఇంకా ఇదే టైంలో ఏమవుతుంది అంటే గూచెంగ్జే ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయి క్వశ్చన్ అడుగుతుంది, సో నేను అందంగా ఉన్నానా, సెలబ్రిటీ అందంగా ఉందా అని చెప్పి. గూచెంగ్జే సెలబ్రిటీ అందంగా ఉంది అని చెప్పి అంటాడు. ఇంకా ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చేసి అక్కడే ఉన్న కాఫీ మొహం మీద కొడదాం అనుకుంటుంది. ఇంకా లియాన్షు వెంటనే వెళ్ళి ఆ కాఫీని తాగేస్తుంది. ఇంకా అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా గూచెంగ్జే ఏమో నీ వల్లే నా బ్లైండ్ డేట్ ఫెయిల్ అయింది అని చెప్పి లియాన్షుని అంటూ ఉంటాడు. బిల్లు కూడా లియాన్షుకే ఇస్తాడనమాట. ఇంకా లియాన్షు ఏమో నేను నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు ఇంతలా చేస్తావా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. దాని తర్వాత గూచెంగ్జే అలాగే లియాన్షు ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. ఇంకా గూచెంగ్జే అయితే లియాన్షుతో మాట్లాడతాడనమాట. సో లియాన్షు
చేసిన ఫుడ్ అంతా కూడా తింటూ ఉంటాడు. ఇంకా అప్పుడే లియాంజు అంటుంది, ఈ ఫుడ్ ఆ ఫిష్ 2 డేస్ బ్యాక్‌ది అని చెప్పి అంటుంది. ఇంకా గూచెంగ్‌జే అయితే నేను ఈ ఫుడ్‌ని తినను అని చెప్పి అంటాడనమాట. ఇంకా లియాంజు ఏం కాదు అని చెప్పి అంటుంది. ఇంకా గూచెంగ్‌జే తను వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ అనేది తింటూ ఉంటాడు. అయితే మళ్ళీ లియాంజు వచ్చేసి ఏంటి ఫుడ్ తింటున్నావా అని అడుగుతుంది. దానికి గూచెంగ్‌జే నేను తినలేదు అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు లియాంజు మూతి తుడుచుకో ఆయిల్ అంటుకుంది అని చెప్పి అంటుందన్నమాట. తర్వాత రోజు యాడ్ షూటింగ్కి అయితే గూచెంగ్‌జే రాడు. ఇంకా సెలబ్రిటీ అయితే గూచెంగ్‌జే వస్తేనే నేను యాడ్ షూటింగ్ చేస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా షూటింగ్ అంతా ఆగిపోతుంది. తర్వాత గూజన్యూ అయితే గూచెంగ్‌జే దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తాడనమాట. లియాంజు నా మీద అసలు ఇంట్రెస్టే చూపించట్లేదు అని చెప్పి. ఇంకా దానికి గూచెంగ్‌జే అంటాడు, ఎందుకంటే మన అగ్రిమెంట్ గురించి లియాంజుకి తెలిసిపోయింది అని చెప్పి అంటాడు. ఇంకా దానికి గూజన్యూ అవునా అని చెప్పి షాక్ అవుతాడు. దాని తర్వాత గూచెంగ్‌జే అంటాడు, నువ్వు తనకి హెల్ప్ చెయ్యి, ఈ ప్రాజెక్ట్ హిట్ అయ్యేలాగా చెయ్యి, అప్పుడు తను ఇష్టపడుతుంది అని చెప్పి అలా అంటాడనమాట. అంటే ఆ మీనింగ్లో చెప్తాడు. ఇంకా అందుకని గూజన్యూన్ అయితే ఈ ప్రాజెక్ట్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అంతేకాదు ఆ సెలబ్రిటీని కూడా మాట్లాడించి ఇంకా మొత్తం ప్రాజెక్ట్ అంతా సూపర్ హిట్ అయ్యేలాగా చేస్తూ ఉంటాడనమాట. ఇంకా మన లియాంజు కూడా మొత్తం డిజైనింగ్ అంతా చేస్తుంది, ప్రొడక్షన్ అంతా స్టార్ట్ అవుతుంది. ఇంకా న్యూ ఫేస్ అంటే వాళ్ళ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి న్యూ ఫేస్. సో ఇదైతే చాలా సూపర్ హిట్ అయిపోతుంది, చాలా మంది కొనేస్తారనమాట. ఇంకా అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాని తర్వాత గూజన్యూన్, గూచెంగ్‌జే అలాగే లియాంజు ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయిపోతారనమాట. సో చిన్నప్పుడు విషయాలు అంటే జెన్యూన్ అయితే గూచెంగ్‌జే చిన్నప్పుడు విషయాలు అంటే స్కూల్లో ఏం జరిగినాయి అవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా అవన్నీ విని లియాంజు కూడా నిజంగానా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఇలా ఫ్రెండ్స్ అయిపోతారు. దాని తర్వాత మిసెస్ గు ఉన్నారు కదా అంటే గ్రాండ్ మా. సో ఈవిడైతే కంపెనీ చాలా బాగా హిట్ అయింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు లాస్ట్ టైం అకేషన్కి గూజన్యూన్ రాలేదు కదా, ఈసారి గూజన్యూన్ వచ్చేలాగా చెయ్యి అని చెప్పి గూచెంగ్‌జేకి చెప్తాడు. ఇక గూచెంగ్‌జే కూడా సరే అని చెప్పి జెన్యూ దగ్గరికి వెళ్తాడనమాట. జెన్యూ దగ్గరికి వెళ్ళి నువ్వు సెరమనీకి రా అని చెప్పి పిలుస్తాడు. ఇంకా దానికి జెన్యూన్ అంటాడు, నాకు అంటే లియాంజుని గర్ల్ ఫ్రెండ్గా చెయ్యి, అప్పుడే వస్తాను అని చెప్పి అంటాడు. గూచెంగ్‌జే అంటాడు, మన అగ్రిమెంట్లో దీని గురించి రాయనే లేదే, నేను నీకు హెల్ప్ చేస్తానన్నాను కానీ నీ గర్ల్ ఫ్రెండ్ కింద చేస్తాను లియాంజున్ అని చెప్పానా అని చెప్పి అంటాడు. జెన్యూన్ అయితే నేను రాను అని చెప్పి అంటాడు. ఇంకా దానికి గూచెంగ్‌జే సర్లే అని చెప్పి హెల్ప్ చేస్తానన్నట్టు మాట్లాడతాడు. సో దాని తర్వాత గూచెంగ్‌జే ఏం చేస్తాడు అంటే లియాంజు దగ్గరికి వెళ్తాడు. లియాంజు వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే లియాంజు పడిపోతూ ఉంటే గూచెంగ్‌జే అయితే తన్ని పట్టుకుంటాడనమాట, లియాంజు పడిపోకుండా. ఇంకా తర్వాత గూచెంగ్‌జే ఏం చేస్తాడు అంటే ఇదిగో నీకోసం అని చెప్పి ఒక ఇన్విటేషన్ తీసుకొచ్చాను డిన్నర్కి వెళ్ళడానికి అని చెప్పి ఒక ఇన్విటేషన్ అనేది ఇస్తాడు. ఇంకా లియాంజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే గూచెంగ్‌జేనే తను ఇన్వైట్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇంకా అందుకని చాలా నీట్గా రెడీ అయ్యి ఫుల్ మేకప్ అంతా కూడా వేసుకుని ఇంకా తనైతే ఊహించుకుంటూ ఉంటుందన్నమాట. గూచెంగ్‌జేకి తనకి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తనైతే గూచెంగ్‌జేని ఇష్టపడటం స్టార్ట్ చేస్తుంది. ఇంకా తను అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ షాక్ ఏంటి అంటే అక్కడికి జెన్యూన్ వస్తాడు, గూచెంగ్‌జే రాడనమాట. ఇంకా తర్వాత గూజన్ అలాగే లియాంజు ఇద్దరు కలిసి సెరమనీకి రావాల్సి వస్తుంది. గూజన్ కూడా అంటే లియాంజుని పట్టుకునే వస్తాడనమాట. ఇంక ఇదంతా గూచెంగ్‌జే చూస్తూ ఉంటాడు, అలాగే స్టెప్ సిస్టర్ కూడా చూస్తుంది. ఇంకా సెరమనీలో జిన్యూన్ అయితే తన అంటే స్పీచ్ అనేది ఇస్తాడు. ఇంకా అందరూ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. ఇంకా లియాంజు అయితే వాష్రూమ్కి వెళ్తుంది. ఇంకా అక్కడ స్టెప్ సిస్టర్ అయితే ఏంటి నువ్వు మళ్ళీ జిన్యూతో స్టార్ట్ చేసావా, ఈ మొత్తం ఈ కంపెనీకే నువ్వే క్వీన్ అవుదాం అనుకుంటున్నావు కదా, నాకు తెలుసు అని చెప్పి పుల్లి చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా అప్పుడు మన లియాంజు ఆగుతుందా, మన లియాంజు ఏమో నువ్వెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, నీకు ఇక్కడ ఎవరైనా ఇష్టమా ఏంటి అని చెప్పి అంటుంది. అంటే నీకు జిన్యూన్ ఇష్టమా అని చెప్పి ఇండైరెక్ట్గా అడుగుతుందన్నమాట. ఇంకా అది విన్న తర్వాత స్టెప్ సిస్టర్కి అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి జెన్యూన్ వచ్చి లియాంజు రా వెళ్దామని చెప్పి లియాంజుని అక్కడి నుండి తీసుకువెళ్తాడు. ఇంకా స్టెప్ సిస్టర్ ఏమో అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత లియాంజు అలాగే జిన్యూన్ ఇద్దరు కూడా కలిసి అక్కడ డ్యాన్స్ అనేది వేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి గ్రాండ్ మా వచ్చి లియాంజుని కొడుతుంది. అంతేకాదు లియాంజు మొహం మీద జ్యూస్ కూడా వేసేస్తుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఏం కావాలి, నీకు ఎంత మనీ కావాలో చెప్పు, మనీ నీకు విసిరేస్తాను, మళ్ళీ వెళ్ళిపో అని చెప్పి అంటుంది. ఇంకా దానికి మన లియాంజు ఇంకా పొగరుగా మీరు ఎంత మనీ ఇస్తే ఈ కంపెనీ క్వీన్ అయ్యే ఛాన్స్ ఇస్తారు అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడి ఆ చెక్ అంతటిని చింపేస్తుంది. ఇంకా దానికి గ్రాండ్ మాకైతే చాలా కోపం వస్తుందన్నమాట. మళ్ళీ లియాంజుని కొట్టడం అని చెప్పి చెయ్యెత్తుతుంది. ఇంకా ఇదే టైంలో గూచెంగ్‌జే వచ్చి గ్రాండ్ మా లియాంజుని కొట్టకుండా ఆపుతాడనమాట. లియాంజుని పట్టుకుని బయటకు తీసుకువెళ్తాడు. ఇంకా ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత గ్రాండ్ మా ఏం చేస్తుంది అంటే గూజెన్యూన్ని పట్టుకుని తను బంధించేస్తుంది. దాని తర్వాత లియాంజు అయితే గూచెంగ్‌జేతో అడుగుతూ ఉంటాడనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి. లియాంజు అంటుంది
ఆవిడ మాట్లాడే మాటలు బాగున్నాయా అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక అప్పుడే తను గుర్తొచ్చుకుంటుందనమాట. చిన్నప్పుడు కూడా స్కూల్లో ఉన్నప్పుడు గ్రాండ్ మా వచ్చేసి లియాంచ్‌ని గట్టిగా కొట్టి, తిను అసలు మా అబ్బాయిని అంటే మనీ కోసమని తనని సెడ్యూస్ చేస్తుంది అని చెప్పి టీచర్స్‌కి కంప్లెయింట్ ఇస్తుందనమాట స్కూల్ స్టూడెంట్స్ అందరి ముందు. ఇంకా స్టెప్ సిస్టర్ అయితే అదంతా చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా లియాంచు అయితే ఏడుస్తూ ఉంటుంది. దాని తర్వాత జిన్యూన్ అయితే లియాంచుని అంటే ఇంకా కన్సోల్ చేద్దామని ట్రై చేస్తున్నా సరే జిన్యూన్‌ని సెక్రటరీ గావో అప్పుడు జిన్యూన్ దగ్గర ఉండేవాడు. సో తనైతే జిన్యూన్ని కంట్రోల్ చేస్తూ ఉండేవాడనమాట లియాంచుని కలవనివ్వకుండా. ఇంక తర్వాత అలాగా లియాంచు ఏం చేస్తుంది అంటే బాగా డిసైడ్ అవుతుంది, నేను ఎలాగన్నా సరే మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి అంటే యూఎస్ వెళ్ళిపోయి తను అంటే ఈ గ్రాండ్ మా దగ్గర మనీ తీసుకొని యూఎస్ వెళ్ళిపోయి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది చేస్తుందన్నమాట. ఇంకా తనైతే చాలా స్ట్రాంగ్గా మారుతుంది, చాలా ఇన్నోసెంట్ దగ్గర నుండి స్ట్రాంగ్గా మారుతుంది. ఎందుకంటే చాలానే తను ఫేస్ చేసింది కదా, అందుకని చెప్పి సిచ్యువేషన్స్ వల్లే మన లియాంచు ఎంత స్ట్రాంగ్గా మారిందనమాట. సో ఇదంతా కూడా మనకి ఇప్పుడు చూపిస్తారు. ఇంకా ఇదంతా గుర్తొచ్చుకుని లియాంచు అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా అక్కడికే స్టెప్ సిస్టర్ వచ్చి స్టెప్ సిస్టర్ ఏమో మళ్ళీ లియాంచుని బుల్లీ చేద్దామని ట్రై చేస్తుంది. అసలే పాపం లియాంచు బాధలో ఉంటే ఇంకా స్టెప్ సిస్టర్ వచ్చి బుల్లీ చేసేటప్పటికి లియాంచు అయితే ఏంటి నువ్వే చెప్పావా, చిన్నప్పుడు క్లాస్లో కూడా నువ్వే చెప్పుంటావు కదా గ్రాండ్ మాకి అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు మనకి స్టెప్ సిస్టర్ అయితే అంటే తన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో చిన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే స్టెప్ సిస్టర్కి జిన్యూన్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఈ విషయం జిన్యూకి తెలీదు. ఇంకా తనైతే సీక్రెట్గా తన్ని ఇష్టపడటం స్టార్ట్ చేస్తుంది. అంతేకాదు జిన్యూన్కి ఒకసారి గిఫ్ట్ ఇద్దామని చెప్పి జిన్యూన్ ప్లేస్లో గిఫ్ట్ పెడుతుంది. ఇంకా జిన్యూన్ వచ్చి లియాంచుని అడుగుతాడు గిఫ్ట్ నువ్వు పెట్టావా అని చెప్పి. లియాంచు కాదనేటప్పటికి వేరే వాళ్ళకి ఆ గిఫ్ట్ని ఇచ్చేస్తాడు. ఇంకా అదంతా చూసి మన స్టెప్ సిస్టర్కి అయితే చాలా కోపం వస్తుంది. అంతేకాదు జిన్యూన్ అయితే లియాంచుతో క్లోజ్గా ఉండటం ఇవన్నీ చూసి తనకి చాలా కోపం వచ్చి తనేం చేస్తుంది అంటే లియాంచు అలాగే ఇంకా అంటే జిన్యూన్ ఇద్దరు కలిసిన ఫొటోస్ అన్నిటిని గ్రాండ్ మాకి పంపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్కి వచ్చేస్తే గ్రాండ్ మా ఏమో జిన్యూన్ని క్యాప్చర్ చేస్తుంది కదా, తన్ని ఇంట్లోనే బంధించేస్తూ ఉంటుంది. ఇంకా ప్యారల్గా గూచెంగ్జే అయితే ఇంటికి వెళ్తాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత లియాంచు రాదు అని చెప్పి లియాంచు ఎక్కడుందో వెతకడానికి వస్తాడు. ఇంకా లియాంచు అప్పుడే డల్గా వస్తూ ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది కదా. ఇంకా లియాంచుని కూడా గూచెంగ్జే ఏం మాట్లాడనమాట, లియాంచు అలాగే బాధగా ఉంటుంది. ఇంక ఇదే టైంలో ప్యారల్గా ఏమవుతుంది అంటే గూజన్యూన్ అయితే అక్కడి నుండి తప్పించుకుని పారిపోతాడు. సో ప్యారల్గా గ్రాండ్ మా ఏం చేస్తుంది అంటే ఆఫీస్కి వెళ్ళి లియాంచుతో మళ్ళీ బుల్లి చేయడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాదు లియాంచుని ఆ పొజిషన్ నుండి తీసేయి అని చెప్పి గూచెంగ్జే కూడా చెప్తుంది. కానీ గూచెంగ్జే ఏమో గ్రాండ్ మా చెప్పిన మాటలు వినడనమాట. అంటే కొంచెం అగెయిన్స్ట్గానే మాట్లాడతాడు. అదేంటి తను మన సూపర్ ఫ్యాషన్ డిజైనర్, సో తను తీసేస్తే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి గ్రాండ్ మాతో అలా మాట్లాడుతూ ఉంటాడు. అయినా సరే గ్రాండ్ మా మాత్రం వినకుండా నాకు కూడా పవర్స్ ఉన్నాయి, నేను చైర్ విమెన్నే, సో నేను లియాంచుని ఇక్కడ నుండి తీసేస్తున్నాను ఈ పదవిలోంచి అని చెప్పి ఆవిడ లియాంచుని తీసేస్తుంది. ప్యారల్గా గూజన్యూన్ అయితే తప్పించుకుని పారిపోతూ ఉంటే ట్యాక్సీలో వెళ్తూ ఉంటే తన వెనకాలే ఒక కార్ అనేది ఫాలో అవుతూ వస్తుందన్నమాట. ఇంకా అందుకని గూజన్యూన్ ఏం చేస్తాడు అంటే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు, నన్ను ఎవరో కొంతమంది ఇంట్లోనే అరెస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ గ్రాండ్ మా మీద కంప్లైంట్ ఇస్తాడనమాట. ఇంకా పోలీసులు వచ్చిన తర్వాత గ్రాండ్ మా అయితే అలాంటిది ఏమీ లేదు అని చెప్పి పోలీసులకి చెప్పి పోలీసుల్ని పంపించేస్తుంది. తర్వాత గూచెంగ్జే కూడా అక్కడికి వస్తాడు. ఇంకా గూజన్యూన్ అయితే గ్రాండ్ మాకి చెప్పు అని చెప్పి గూచెంగ్జేని అంటాడు. ఇంకా గూచెంగ్జే కూడా గ్రాండ్ మాకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. కానీ గ్రాండ్ మా ఏమో నువ్వేం మాట్లాడుకు, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టావు అని చెప్పి గ్రాండ్ మా తిడుతూ ఉంటుంది. సో ప్యారల్గా మన లియాంచు అయితే నైబర్తో కలిసి మళ్ళీ డ్రింక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే తన జాబ్ పోయింది కదా, చాలా బాధపడుతూ బాగా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ నైబర్ అయితే గూచెంగ్జే వాళ్ళ ఇంటికి లియాంచుని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇంకా అప్పుడు గూచెంగ్జే అంటాడు, మీ ఇద్దరు ఎందుకున్నారు, ఇద్దరు కలిసి డ్రింక్ చేశారా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి నైబర్ అంటాడు, నువ్వే తన బాస్ కదా, నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, తన్ని జాగ్రత్తగా చూసుకో అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత గూచెంగ్జే అయితే లియాంచుని క్లీన్ చేద్దామని చెప్పి తనని పైకి లేపుతాడనమాట. లియాంచు అయితే వామిటింగ్ చేసుకుంటుంది, గూచెంగ్జే పారిపోతాడు. అయినా సరే మళ్ళీ వచ్చి అదంతా క్లీన్ చేసి లియాంచుని లోపల తీసుకువెళ్ళి అంటే తన బెడ్ మీద పడుకోబెడతాడు. ఇంకా అన్నీ కూడా సర్దుతూ ఉన్నప్పుడు లియాంచు ఫేస్ని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే లియాంచు అయితే గూచెంగ్జేని తిడుతూ ఉంటుంది. ఇంకా గూచెంగ్జే కూడా లియాంచుని అలా చూస్తూ ఉంటాడు. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.